హలో అండి విజ్ఞాన్ గారు. సుడిగాలి సుధీర్ అలానే రవి చేసిన ఒక స్కిట్ కి సంబంధించిన దుమారం అంతా ఇంత లేదు. ఎవరో ఫోన్లు చేశారు రవి గారికి, బెదిరించారు, మళ్ళీ ఆయన తర్వాత ఆయన సారీ చెప్పారు అని అంటున్నారు. ఎందుకు ఇన్ని వివాదాలు? ఎందుకు ఒక నెగిటివ్ కోణంలోనే ఈ మధ్య కాలంలో ప్రజలు చూడడం స్టార్ట్ అయింది అంటారు? లేకపోతే నిజంగానే వాళ్ళు అలా స్కిట్ చేయడం తప్పు అంటారా? ఏంటి మీ వర్షన్? ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు అనేది మాట్లాడుకుంటే, అది స్టేజ్ అనేది జనాలకి ఇంతే, మన టెరిటరీ ఇంతే. ఈ టెరిటరీలోనే నేను నీకు ఒక ఊరిని చూపించాలి, ఈ టెరిటరీలోనే నేను నీకు రామాయణం చూపించాలి, మహాభారతం చూపించాలి, లంగ చూపించాలి, కురుక్షేత్ర యుద్ధం చూపించాలి, ద్రౌపది వస్త్రాపహరణం చూపించాలి. ఇదే స్టేజ్, ఇంతే. అటు తిప్పిన ఇటు తిప్పిన ఏం ఉండదు, అటు పడడమే, ఇటు ప్రేక్షకులు. అవునా, వెనకాల డ్రెస్ మార్చుకొని రావడం. ఇక్కడ ఇప్పుడు నీకు ఆ వాతావరణాన్ని చూపించాలంటే పొద్దున్నే లేచి దేవుడి దండం పెట్టాలి, నీకు విగ్రహం పెట్టాలి. వెంటనే విగ్రహాన్ని తీసేసి నీకేం చేయాలి, అక్కడ హోమం పెట్టాలి, నువ్వు పెళ్ళికి వచ్చినట్టు. వెంటనే అది తీసేసి ఏం చేయాలి, జాతర సెటప్ చేయాలి, నువ్వు అక్కడికి వచ్చినట్టు. ఇలాంటివి ఉంటాయి. స్టేజ్ అంటే అంతే. అది ఎప్పుడైనా టెంపరీ, అది అందరికీ తెలుసు. ఎక్కువ థియేటర్ మన ఈ షోస్కి వెళ్ళే వాళ్ళకి కూడా బాగా తెలుసు. జబర్దస్త్ చూసే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు, ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి. ప్రతి పండగకి పబ్బకి వాళ్ళు వచ్చి ఏదో స్కిట్ చేస్తారు, ఆ తర్వాత తీసేస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి వచ్చి ఇంకో స్కిట్ చేస్తాడు. ఇప్పుడు మనోభావాలని దెబ్బతినించుకోవాలి అనుకుంటే ఏ రకంగా తీయించుకోవచ్చు, మన ఇష్టం అది. ఇప్పుడు ఇతను చేసే స్కిట్ ఏంటి, రంభా వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమెని వచ్చినప్పుడు ఏం చేశారు, శుభలగ్నం సీన్ రీక్రియేట్ చేశారు. పుష్పని కూడా స్పూఫ్ చేశారుగా. అలా ఇప్పుడు ఆ రంభ వచ్చింది, రంభని కాసేపు పొగిడే కార్యక్రమం. ఎలా పొగడాలి, బావగారు బాగున్నారా సినిమాలో చిరంజీవి అనుకోకుండా రచనని తగులుకొని నేనే తన మొగుడిని అని అబద్ధం చెప్పి ఆ ఇంట్లో దూరినప్పుడు, అక్కకు మొగుడు వచ్చాడంట, బావ వచ్చాడంట, అసలు ఎలా ఎవరిని ప్రేమించిందో ఇది నాకు తెలియకుండా అన్న కోరికతో చెల్లొచ్చేసింది. గుడికి వెళ్ళారంట అనగానే బావ ఎక్కడ ఉన్నాడా అని ఇలా చూసింది. తను అప్పుడే ఇలా పెట్టి శివుణ్ణి చూడాలనుకుంటే, ఏమయ్యా దర్శనం బాగా, నాకు అమ్మవారి దర్శనం అవుతుంది అంటాడు. ఆ సీన్ ని వీళ్ళు రీక్రియేట్ చేశారు. అది ఇప్పటికీ ఒక రకంగా చెప్పంటే రంభ గారికి ఒక మెమరబుల్, అంటే ఒక సీన్లు ఉంటాయి, ఎప్పటికీ మర్చిపోలేము మనం. అక్కడ స్పూఫ్ లాగా వీళ్ళు ఏం చేశారు, రవి అడగండి, నువ్వు ఇప్పుడు నందిలో చూడు, నీకు ఒక అద్భుతమైన రూపం, అందమైన రూపం కనపడుతుంది ఎంత అనగానే తను చూశాడు, తనకు ఆ రూపం కనపడింది. అది చేశారు, రీక్రియేట్ చేశారు. అప్పుడు చిరంజీవి గారు చేసినప్పుడు వీళ్ళ మనోభావాలు దెబ్బతినలే, ఎందుకంటే అక్కడ ఎదురుగా శివుడు ఉన్నాడు కాబట్టి ఆ సీన్ చేశారు. ఇక్కడ శివుడు లేకుండా నంది మాత్రమే ఉంది, ఎట్లా చేస్తావు? నేను అదే చెప్తున్నా, ఇట్స్ స్టేజ్. అక్కడ శివుడు ఉన్నాడని నువ్వు అనుకోవాలి, అంతే. స్టేజ్ అంటేనే అది. నేను ఇక్కడ హోమం పెడుతుంటే ఇక్కడ ఇదంతా పెద్ద ఫంక్షన్ హాల్ అని నువ్వు అనుకోవాలి. సడన్ గా నిన్ను తీసుకొని ఇప్పుడు నేను స్టేజ్ మీదకి వచ్చేసాను, ఇదిగోండి చివరిగా ఇది మా గార్డెన్ అంటే నీకు ఆల్రెడీ ఇల్లంతా చూపించేసాను నేను, అంతే మరి. ఇంకా నాకున్న స్టేజ్ ఇంతే కదా, అలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చూసంటే ఆ స్టేజ్ శివుడు ఉన్నాడని అనుకోవాలి నువ్వు, అంటే నీకోసం అదంతా చేయరు, సెట్ అయ్యరు. అండ్ నెక్స్ట్ శివలింగాలని ఇష్టం ఉన్నట్టు ఎవరు కూడా అట్లా హ్యాండిల్ చేసి అటు ఇటు పట్టుకెళ్ళరు. వీళ్ళు కూడా ఇంకా చేసిన గౌరవం ఏంటంటే స్టేజ్ మీద నందీశ్వరుడు ఉన్నాడు అనేసి వీళ్ళు చెప్పులు వేసుకోకుండా చేశారు ఆ స్కిట్. ఇన్నున్నాయి మరి, గమనించాలిగా. నెగిటివ్గానే ఎందుకు చూడాలి? సరే నీ మనోభావం దెబ్బతింది, నేను ఒప్పుకుంటా, మనోభావం దెబ్బతింది దీనివల్ల. వినాయక చవితి ఎప్పుడు వస్తుందమ్మా? ప్రతి సంవత్సరం వస్తుందిగా. వాడ అపార్ట్మెంట్ కింద అన్ని రకాలుగా విగ్రహాలు పెడతారు, బయట అమ్మడానికి కూడా ఉంటాయిగా. క్రికెట్ IPL వినాయకుడు, ఈగ వినాయకుడు, బాహుబలి వినాయకుడు, పుష్ప వినాయకుడు, తగ్గేదేలే వినాయకుడు. ఏంటది? అప్పుడు నీ మనోభావం దెబ్బతిందా? నెక్స్ట్ నిమజ్జనాలకి హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్ళి తాగకుండా ఒక్కడు గెంతడు. మోస్ట్లీ 100లో 80% ఫుల్గా తాగేసేది. ఆ రోజు వైన్స్ బంద్ ఉంటుంది, అయినా సరే వీళ్ళు తాగి ఎగిరి దూము ఎగిరి నిమజ్జనం. అప్పుడు నీ మనోభావాలు దెబ్బతింది. అవన్నీ కనపడవా? ఇక్కడ వీళ్ళు సరే అది తప్పే, వీళ్ళు చేసిన తప్పే, నేను ఇప్పుడు ఒప్పుకుంటా ఉండు, తప్పే. తెలిసో తెలియకో చేసిన తప్పే, కానీ దేవుణ్ణి కించపరచాలనో ఏదో చేయాలనో వాళ్ళు చేయలేదుగా. ఒక సినిమాలో జరిగిన సీన్ అక్కడ ప్రజెంట్ చేశారే కానీ క్రియేటివ్గా కూడా చేయలేదుగా. సరే ఇప్పుడు తప్పు, ఏం చేద్దాం చెప్పు? మీ మనోభావాలు అన్నీ దెబ్బతినేసాయి అబ్బాయి, ఏం చేద్దాం? చెట్టుకు కట్టేసి సుధీర్ని రవిని ఉరి తీసేద్దామా, తలలు నరికేద్దామా?
వద్దా ఇంకా వాళ్ళ సమాజంలో? ఏం చేద్దాం చెప్పు, సొల్యూషన్ ఏంటి? ఆ స్కిట్ అయింది, బాగా వైరల్ అయింది, మనోభావం దెబ్బతింది. వాట్ షుడ్ యూ, ఏం చెయ్యాలి నెక్స్ట్? సుధీర్ ఏం చేయాలి, రవిని ఏం చేయాలి, ఎలాంటి శిక్షలు వేయాలి? వీళ్ళు చంపేద్దాం, రేపు నిలబెడదాం, లేక మన స్టూడియోలో వేసి కాల్చేద్దాం ఇద్దరు. ఆ ఆడియో విన్నారా మీరు ఎట్లా మాట్లాడారు? మాట్లాడాడు. నెక్స్ట్ నువ్వు సమాధానం చెప్పు చెప్పు చెప్పు, నేను చెప్పను అన్నాడు. నేను తప్పు చేయలేదు అన్న ఫీలింగ్ నాలో ఉన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు అయినా నేను నీకు సారీ చెప్పను. అండ్ నెక్స్ట్ తర్వాత అయినా సరే నీకోసం సర్లే మీరు బాధపడుతున్నారని మీరు లేకుండా మేము ఎక్కడ ఉంటాం అన్న ఫీలింగ్తో కూడా వీళ్ళు అప్పుడప్పుడు సారీలు చెప్తారు. అవును, కరెక్ట్. అయినా సరే చెప్తారు. సరే వాళ్ళు సారీ చెప్పారో చెప్పలేదో తప్పు చేశాడో అనుకో, వదిలేద్దాం. ఇప్పుడు నీ సంగతి మాట్లాడుతున్నా, క్షమించవచ్చు కదా, నువ్వు కూడా మనిషివే కదా. అంటే ఒకటి మీరు ఇలా చేశారు, అది ఇబ్బందికరంగా ఉంది, ఇంకొకసారి ఇలా రిపీట్ చేయకండి, ఇది మీరు వార్నింగ్ అనుకుంటారా? ఈ స్కిట్ ద్వారా మేము అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఒక బహిరంగ ఒక మీటింగ్ పెట్టి చెప్పు. ఈ స్కిట్ ద్వారా మేము అందరికీ చెప్పేది, ఇక మీదట మీరు ఇలాంటి స్కిట్లు వేసేటప్పుడు జాగ్రత్త పడండి, మాకు మనోభావాలు దెబ్బతింటాయి, మాకు కూడా మనసులు ఉన్నాయి, మేము మనుషులమే అను. సరిపోయింది. ఇంకోటి చెప్పనా, నువ్వు క్షమించవచ్చు చెప్పాలంటే. నెక్స్ట్ నువ్వు ఎవరినైతే తిడుతున్నావో వాడు కూడా హిందువేగా, వాడేమి ఎక్కడి నుంచో రాలా, దేవుళ్ళని అంటే గుళ్ళు ధ్వంసం చేయడానికి రాలా, శివుణ్ణి ధ్వంసం చేయడానికి రాలా, నంది విగ్రహాన్ని ఏమి చేయలా. ఇప్పుడు ఏంటి ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఇన్సిడెంట్ తెలుసు కదా, అట్లాంటివి ఏం చేయలేదు కదా. ఏం చేశాము, అంత పాపం ఏం చేశాడు, అంత నేరం ఏం చేశాడు? ఎందుకు కావాలని అట్లా టార్గెట్ చేశారు పీపుల్? అంటే అదే నాకు అర్థం కావట్లే ఎందుకు అని. స్టిల్ ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు నిన్న వేరే ఛానల్లో ఉంటే వానరసేనకు చెందినటువంటి ఒక ఆయన నాకు ఫోన్లో తీసుకున్నారు, లైవ్లో మాట్లాడాను నేను ఆయనతో, ఎవరో తెలియదు, మాట్లాడా. మీరు వాళ్ళ సీన్ని రీక్రియేట్ చేశారు కదా, మీరు ఆ సినిమా చూసారా అండి బావగారు? మేము సినిమాలు చూడమండి, మాకు సినిమాలతో సంబంధం, మేము ఆ సినిమా చూడలేదు. నువ్వు ఆ సినిమా చూసుంటే వీళ్ళు చెప్పేది నీకు అర్థం అవుద్ది కదా. నేను చూడలేదు, నేను చూడనంటే మాకు సినిమాలు అంటేనే పడదు అంటున్నాడు. నేను ఇదే చూసా, నాకు ఇది తప్పు అనిపించింది. వాళ్ళు కూడా అలా అంటున్నారు. మరి ఇంకేం చేయలేము. సరే తప్పైనంత మాత్రం నువ్వు ఒక పెద్ద మనిషివే కదా, హిందువే కదా, క్షమించోదిలేమా, ఏమైంది? అంటే కావాలని దేవుణ్ణి కించపరచడానికో, నెవరా వేరే వాళ్ళని ఇది చేయడానికో, పదాన్ని ఏమీ చేయాలి పాప, నిజంగా ఏం చేయాలి, 100% ఏమి చేయాలి. రంభ గారు వచ్చారు, ఆ సీన్ చాలా బాగుంటది కాబట్టి ఇప్పటికే మనకు అది నచ్చుతుంది ఆ సీన్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి కూడా, ఇప్పుడు స్టేజ్ మీద వినాయకుడి బొమ్మలు పెడతారు, వెంటనే తీసేస్తారు. తర్వాత ఇప్పుడు స్కిట్ స్టేజ్ అది, ఇప్పుడు వినాయకుడిని పెట్టా, లడ్డు వేలం స్కిట్ చేశా, నెక్స్ట్ అది తీసేస్తే ఇంకో తాగుబోతు స్కిట్ వస్తుంది, అంతే మరి. నెక్స్ట్ వెంటనే అది క్లీన్ చేస్తే ఇంకోటి వచ్చి ఇంకేదో స్కిట్ చేస్తారు. అవును, అది స్టేజ్ ని అర్థం చేసుకోండి, షూట్స్ ని అర్థం చేసుకోండి. వాళ్ళు కూడా జనాలను ఏదో అంటే ఇలా చేస్తే రంభ ఇంప్రెస్ అవుతుంది, జనాలకు కూడా నచ్చుద్ది అనుకొని చేశాడే కానీ, ఈ రంభను అడ్డం పెట్టుకొని ఆ రోజు ఖచ్చితంగా హిందువుల మనోభావాలన్నీ దెబ్బతినేసి వీళ్ళందరూ చొక్కాలు దించుకొని చచ్చిపోవాలంటే ఆమె గారు వచ్చారు కాబట్టి ఈమె వాళ్ళే మొత్తం ఆయన అందరిని అమ్మేస్తున్నారు, చంపేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏదో చేయాలని అంటే దానికి ఏం చెప్తాం? ఎవరు ఏం చేయలేరు. మా పుష్ప స్పూఫ్ ఎలా చేశారు, అనసూయ అనే అబ్బాయి ఎవరు చేశాడు, అనసూయ ఆ పేరు ఏదో ఉండే, ఆయన పేరు ఏదో ఉండే మర్చిపోయి, శాంతి స్వరూపం అనసూయగా, వీళ్ళు అది కూడా కామెడీగా ఉంటది, వీళ్ళు స్పోర్టివ్ గా తీసుకుంటారు. సరే మరి ఇప్పుడు అప్పుడు కావాలని చేయడం కాదు, అది కించపరచడానికి కాదు, అది అసలు ఎప్పుడు కూడా మనోభావాలు దెబ్బతినే వరకు తీసుకురాక. నిజంగా ఏదైనా ఇన్సిడెంట్ అయితే అందరు నిలబడతారు. ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్ ఇన్సిడెంట్ మనందరం నిలబడ్డాం, గట్టి వాయిస్ ఇచ్చాం, అలా చేయడం తప్పు చెప్తాం. నిజంగా ఏదన్నా అయితే ఏమీ కానప్పుడు అయినట్టుగా క్రియేట్ చేసి ఊహించుకొని తప్పిది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.